హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఏపీ డిఎస్సిలో భాగంగా ఎస్జిడికి సంబంధించి మ్యాథమెటిక్స్ చాలా మంది మేము వీక్గా ఉన్నాం, మాకు కొన్ని చెప్పండి అని అడగడం జరిగింది. సో వాళ్ళకి అనుగుణంగానే ఇప్పుడు మనం గతంలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా మీకు అందిస్తున్నాం. ఇప్పుడు మనం ప్రతిరోజు 5 బిట్లతో స్టార్ట్ చేసి తర్వాత 10 బిట్లు 15 బిట్లు వీలైతే చాప్టర్స్ కూడా మీకు మన యొక్క ఛానల్స్ నందు మీకు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమంటే మన మిత్రులు చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏ డౌట్స్ కమెంట్లో తెలియపరచండి. ఆ యొక్క క్వశ్చన్స్ కూడా మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ గతంలో బిట్ 972156 అన్న సంఖ్య 11 నిశ్శేషంగా భాగింపబడుతున్న ఎడల స్టార్ స్థానములో అమర్చగలిగిన కనిష్ట సంఖ్య ఏది అంటున్నాడు. అంటే ఇక నెంబర్ ఉందా మనకు 972156 ఉంది. ఈ సంఖ్య 11 చేత మనం ఏమి కావాలి, ఖచ్చితంగా భాగింపబడాలి అంటే ఈ యొక్క స్టార్ ప్లేస్లో క్రింద ఉండే కనిష్ట సంఖ్య ఏది అంటున్నాడు. 3 ఉండాలా, 2 ఉండాలా, 1 ఉండాలా, 5 ఉండాలా అంటున్నాడు. ఇచ్చిన మన సంఖ్య ఏమి 97215*6. ఈ స్టార్ ప్లేస్ రాసిన సంఖ్య ఏదన్నాడు, కనిష్ట సంఖ్య అన్నాడు. కాబట్టి మనం 1 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. మీకు అర్థం కావాలి కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ 1 తీసుకుంటా. సో 3 తీసుకుని అనుకుంటే ఆన్సర్ అదే ఉంటుంది కాబట్టి ఇబ్బంది కాబట్టి నేను 1 తీసుకుంటాను. ఇక్కడ నాకేం ఉండాలా, 1 ఉండాలి. సో ఎప్పుడైనా సరే గమనించండి, ఏదైనా సరే సంఖ్య 11 చేత భాగింపడాలంటే రూల్ ఏమంటే ఆల్టర్నేటివ్గా మనం చూసుకోవాలి. ఇది ఇవి యాడ్ చేయాలి ఫస్ట్. తర్వాత అవి చేసిన తర్వాత ఇది యాడ్ చేయాలి. ఈ యొక్క ఆల్టర్నేటివ్ దాంట్లో ఉన్నటువంటి అంకెల మొత్తం, తర్వాత మిగిలిన ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి అంకెల మొత్తం, వాటి మధ్య తేడా 11 చేత భాగింపబడితే ఆ యొక్క మొత్తం సంఖ్య 11 చేత భాగింపడుతుందని చెప్పొచ్చు. చూద్దాం మరి. 9 + 2 ఎంత 11, 11 + 5 ఎంత 16, 16 + 6 ఎంత 22. ఓకేనా. మరి చూద్దాం. 7 + 1 ఎంత 8, 8 + 1 ఎంత 9. మరి వీరి మధ్య తేడా ఎంత నాకు 13 ఉంది. 13 అనేది 11 పోతుందా, పోదు కదా. అంటే నాకు ఆన్సర్ 1 కాదు. సపోజ్ 2 పెట్టుకుంటే ఇక్కడ నేను 2 పెట్టుకుంటే ఇక్కడ నాకు ఏమొచ్చినప్పుడు 10 వస్తుంది. సారీ చూద్దాం ఇప్పుడు. సో 9 + 2 7, 11, 11 + 5 16, 16 + 6, 16 + 6 ఎంత 22. ఇప్పుడు చూద్దాం మరి. 7 + 1 ఎంత 8, 8 + 2 ఎంత 8 + 2 ఎంత 10. డిఫరెన్స్ ఎంత 12. మరి 12 అనేది 11తో భాగింపబడుతుందా, భాగింపడదు కదా. సో ఆన్సర్ నాకు 2 కూడా కాదు. ఇప్పుడు నేను చేస్తాను ఇంకా. సో 3 పెట్టుకుంటా ఇంకా. సో ఇక్కడ నేను 3 పెడతా. 3 పెట్టినప్పుడు మరి ఇదంతా నాకు 9 + 2 + 5 + 6 ఎంత. ఓకే, 9 + 2 11, 11 + 5 16 + 6 22. రాసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది 7 + 1 8, 8 + 3 11, 11 చేసిన తర్వాత వీటి మధ్య తేడా ఎంత కదా 11. వీటి మధ్య తేడా అనేది నాకు ఏం కావాలి, 11 చేత భాగింపబడాలా. మరి 11 అనేది 11 పోతుందా, పోదా. 11 1 11 పోయింది కదా. ఆ విధంగా పోతే అప్పుడు మన ఆన్సర్ ఇది అవుతుంది. అంటే ఇక మధ్య తేడా నాకు ఏం రావాలంటే 0 వచ్చిన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 11 0 0 కదా. సో 0 వచ్చినా, 11 వచ్చినా, 22 వచ్చినా, 33 వచ్చినా, ఏ వచ్చినా సరే అది భాగింపడుతుంది. సో ఇటువంటి వాటిని ఎప్పుడైనా ఏం చేయాలంటే మనం గో ఫర్ ఆప్షన్ మెథడ్. సో కనిష్ట సంఖ్య ఏదైనా కాబట్టి మనం కనిష్టం నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 11. మిస్టర్ ఏ 1 సెకనులో 1/2/3 మీటర్ల దూరం నడవగలడు. ఏం చేస్తున్నాడు ఏ అనేవాడు 1 సెకనులో 1/2/3 మీటర్ నడవగలడు. అయితే 12 నిమిషాలలో అతను ఎంత దూరం నడుస్తాడు అంటున్నాడు. సో మనకి ఏం చెప్పాడు, 1 సెకండ్కి ఎంత అండి, 1 సెకండ్కి ఎంత అంటే 1/2/3 మీటర్స్. సో 1/2/3 మీటర్స్ కాబట్టి దాన్ని ఏం చేయండి మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి దాన్ని ఇంప్రాపర్గా మార్చుకోండి. సో మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నాన్ని మార్చుకోండి. అపక్రమ భిన్నం అంటే మీ 3 1 3, 3 + 2 ఎంత 5, 5/3 అని అర్థం. అంటే 1 సెకండ్ అంత 5/3 మీటర్ నడవగలడు. అయితే 12 మినిట్స్లో ఇక నాకు సెకండ్ ఉంది కాబట్టి 12 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్, 12 మినిట్స్ ఈజ్ ఈక్వల్ 12 × 60 సెకండ్స్ కదా. ఎందుకంటే 1 నిమిషం ఈజ్ ఈక్వల్ 60 సెకండ్లు కదా. కాబట్టి ఇక్కడ నాకు సెకండ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం ఉండాలి, సెకండే ఉండాలి. కాబట్టి ఎన్ని నిమిషాలు అడిగినాడు 12 మినిట్స్.
బట్ నాకు కలిసింది సెకండ్స్ కాబట్టి 12 × 60 సెకండ్స్లో ఎంత దూరం నడవగలడు. సో ఇటువంటి వాటి ఎప్పుడు సరే సింపుల్ అండి. అప్ అండ్ అప్ కొట్టేసుకోవచ్చు, అప్ అండ్ కొట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉండే ఒకటే కాబట్టి ఇది ఎప్పటికి నాకేముంది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు నాకేముంది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది అంటే ఏమి 12 × 60 ఇది క్రాస్ అనమాట ఇంటూ 5/3. సో 3 1s 3 4s 12. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 5s ఎంత 20, 26 ఎంత 120, 1200 మీటర్స్. అంటే అతను ఎంత నిలబడాడు 1200 మీటర్స్ నడవగలడు. ఎప్పుడు ఒక సెకండ్లో అతను 1/2/3 మీటర్స్ నడిస్తే 12 నిమిషాలలో ఎంత అంటే 12 × 60 సెకండ్స్ కాబట్టి 60 సెకండ్ కాబట్టి ఎంత నిలబడగలడు అంటే అతను 12 × 60 × 5/3 3 1s 3 4s 4 5 20 20 × 6 2 6 12 కాబట్టి 1200 మీటర్స్ అతను నడవగలడు. సో ఈ విధంగా సింపుల్గానే మనకు ఉంటాయి. కానీ మనమైతే మనం ఏం చేయాలంటే సింపుల్ నుంచి మనం హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 8. 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల స్థలంలో 5 మొక్కల పాదులు తీయబడ్డాయి. ఏం చెప్తున్నాడు వాడు? పొడవు ఎంత ఉందంటే 10 మీటర్లు ఉంది, దాని వెడల్పు ఎంత ఉందంటే 8 మీటర్ల వెడల్పు ఉంది. ఇది ఒక పొలం అనుకుంటే ఈ యొక్క పొలంలో 5 మొక్కల పాదులు తీయబడ్డాయి. 1 మొక్క 2 మొక్కలు 3 మొక్కలు 4 మొక్కలు 5 మొక్కల పాదులు తీయబడ్డాయి. మొక్కల పాదులన్నీ 2 మీటర్ల భుజము గల చతురస్రాలు. అంటే ఇది ఒక చతురస్రమే, ఇది ఒక చతురస్రమే, ఇది ఒక చతురస్రమే, ఇది ఒక చతురస్రమే, ఇది ఒక ఆ విధంగా ఉందన్నమాట. ఎంత అది? ఇది 2 మీటర్లు, ఇది కూడా ఎంత 2 మీటర్లు చతురస్రాలైన మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత? అయితే ఇదంతా మొత్తం భూమి. ఈ మొత్తం భూమిలో నేను 2 మీటర్ల వెడల్పుతో భుజము గల 5 మొక్కలు నాటిన పాదులతో. అయితే ఇప్పుడు ఈ మొక్కలు పోయిన తర్వాత నాకు మిగిలింది కదా, ఈ మిగిలిపోయిన ప్రదేశం ఉంది కదా, ఈ మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క మొత్తం వైశాల్యం కనుక్కోవాలి. మొత్తం వైశాల్యం కనుక్కున్న తర్వాత మొత్తం ఇచ్చిన తర్వాత అప్పుడు ఇది తీసేయాలి. దీన్ని తీసేస్తే నాకు ఇది వస్తుంది. సో మనం ఏం చేయాలి? పెద్ద భూమి వైశాల్యం. సో వైశాల్యం సూత్రమే వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు. సో దీనికి తీసిన వైశాల్యం ఎంత? పొడవు ఇంటూ వెడల్పు కదా. సో పొడవు ఎంత ఇచ్చాడు? నాకు 10 మీటర్లు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకు? 10 మీటర్లు. సో 10 మీటర్లు ఇంటూ వెడల్పు ఎంత? 8 ఈజ్వల్ ఎంత? 80 చదరపు మీటర్లు. ఎందుకంటే ఎప్పుడైనా సరే వైశాల్యాన్ని మన చదరాల్లో స్క్వేర్ మీటర్స్ చెప్పాలి. స్క్వేర్ మీటర్స్ చదరపు మీటర్లు. ఇది మొత్తం నాకు పొలం యొక్క వైశాల్యం. అయితే ఇప్పుడు నాకు ఏం కదా మొక్కల పాదుల యొక్క వైశాల్యం తీసేస్తాం. సో మొక్క ఎంత? ఇది చతురస్రం. ఇది చతురస్రం కదా, అంటే ఎంత? 2 మీటర్లు. మరి ఇక్కడ నాకు వైశాల్యం ఏమవుతుంది? నాకు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు చతురస్రం యొక్క వైశాల్యం సూత్రమే భుజం ఇంటూ భుజం కదా. సో భుజం ఇంటూ భుజం కాబట్టి 2 × 2 ఎంత? 4 చదరపు మీటర్లు. ఇటు నాకు ఎన్ని చెట్లు ఉన్నాయి? మొత్తం 5 చెట్లు ఉన్నాయి. ఇంటూ 5 వేసుకుంటే 5 4 ఎంత? 20 చదరపు మీటర్లు. అంటే మొత్తం భూమి వైశాల్యం ఎంత ఉందంటే 80 చదరపు మీటర్లు ఉంది. దాంట్లో 20 చదరపు మీటర్లు మొక్కలు పోతే ఇంకెంత మీద నాకు 80 - 20 ఈజ్ ఈక్వల్ టు 60 చదరపు మీటర్లు. సో మిగిలిన ఎంత ఉందంటే నాకు 60 చదరపు మీటర్లు. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత రాసుకుంటే నాకు టైం వేస్ట్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా రాయొద్దండి. మళ్ళీ ఏం చేయాలా? ఇక్కడ రాసుకోవాలా 10 × 8 ఎంత? 80 మైనస్ ఇక్కడ నాకు ఏముందిగా భుజం ఎంత ఉంది? భుజం 5 మొక్కలు ఉన్నాయి. మొక్కల పాదులన్నీ ఎంత? 2 మీటర్లు. 2 మీటర్లు అంటే ఏమి? వైశాల్యం 2 × 2 కదా. సో భుజం ఇంటూ భుజం కదా. సో 2 × 2 ఎంత? సో 2 × 2 ఎంత? 4. సో అయితే నాకు 5 ఉన్నాయి కాబట్టి 2 to 4 4 5 ఎంత? 20 ఈజ్ ఈక్వల్ టు 60. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా చేయగాకండి. డైరెక్ట్గా ఆన్సర్ 60 అని మనకి చెప్పగలగాల. నా క్వశ్చన్ నెంబర్ 9. ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో కలవు. త్రిభుజం యొక్క వైశాల్యం 640 చదరపు సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని ఎత్తు సెంటీమీటర్లు ఎంత అంటున్నాడు. సో ఇది కూడా సింపుల్ పెట్టండి. అయితే త్రిభుజం యొక్క భూమి ఎత్తులు. సో త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రం త్రిభుజం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏమి? ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఓకేనా? అంటే ఏం చెప్తున్నాం మనం? సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ½ BH అని చెప్తాం. ఏరియా ఈజ్ ఈక్వల్ ½ BH అంటాం. అయితే నా భూమి ఎంత ఉంది? 4:5 అంటే ఇది 4x, అది 5x. అంటే భూమి ఎంత? బేస్ ఈజ్ ఈక్వల్ టు 4x. హైట్ ఎంత? హైట్ ఈజ్ ఈక్వల్ టు 5x. హైట్ ఎంత? 5x.
కానీ అడిగింది మనకు భుజం యొక్క వైశాల్యం అన్నాడు. ఏరియాకి సూత్రం ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బిహెచ్, అర్థము ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇది మన సూత్రం. ఇదంతా మనకు అక్కడ అయిపోవాలి. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేమంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇది మనకి ఇచ్చింది, ఇది ఇచ్చాడు. సో ఏరియా నాకు ఎంత ఇచ్చాడు, ఏరియా ఎంత ఇచ్చాడు నాకు 640 ఇచ్చాడు. ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 640 ఈజ్ ఈక్వల్ టు అర్ధము ఇంటూ బేస్ ఎంత, బేస్ 4x, బేస్ ఎంత 4x. మరి హైట్ ఎంత, సో హైట్ ఎంత, హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5x, హైట్ ఎంత 5x. ఇప్పుడు మేము చూసుకుంటే కొట్టు కొడతాం. సో కొట్టు కొడితే 2 1s 2 2s 4. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు అప్ అండ్ కొట్టేసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు అప్ అండ్ కూడా కొట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 2 5s ఎంత 10 కదా, ఈ 0 క్యాన్సిల్ అయిపోయా. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత x² ఈజ్ ఈక్వల్ టు 64 అయితే ఎక్స్ ఎంత స్క్వేర్ రూట్ పోతే స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అవుతుంది. ఇది కూడా ఎంత 8. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది. ఇక్కడ ఏమడిగాడు, దాని ఎత్తు ఎంత అన్నాడు. ఎత్తుకేమి, ఇది భూమి, ఇది ఎత్తు ఎంత 5x. సో ఎత్తు హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, హైట్ ఎంత 5x కాబట్టి 5 ఇంటూ 8 ఎంత 40. సో హైట్ ఎంత 40 మీటర్స్. అయితే ఇంత చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది, మనం తక్కువ టైంలో ఎక్కువ చేసుకోగలగాలి. ఎట్లా చేసుకుంటామంటే ఈ యొక్క సూత్రం అంతా మీరు మైండ్లో పెట్టేసుకోండి. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు మీకు అర్థం, ఏరియా ఈజ్ ఈక్వల్ టు అర్థం ఇంటూ భూమి ఇంటూ ఎత్తుని గుర్తు రావాలా. సో ఏరియా ఎంత నాకు ఎంత ఉంది, ఏరియా ఈజ్ ఈక్వల్ ఎంత 640, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత 4x, బేస్ ఎంత 4x, హైట్ ఎంత 5x. సో ఇది మనకు డైరెక్ట్గా రావాలి. సో వచ్చిన తర్వాత ఏం చేద్దామంటే మనం, సో 2 1s 2 2s 4 పోయా, 5 2s ఎంత 10 కదా, ఈ ఒక 0 ఉంది, ఈ ఒక 0 క్యాన్సిల్ అయిపోయా. నో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత x² 64 అయితే ఎక్స్ ఎంత 64 వర్గమూలం ఎంత 8. మనకు కలిసిందేమి ఇక్కడ, ఒకవేళ భూమి ఎంత అంటే 4x, అంటే 4 8s ఎంత 32 చెప్తాం. హైట్ అడిగితే ఏముంది, హైట్ 5x, 5 8s ఎంత 40 అని చెప్తాం. సో ఇది అడిగితే అది ఇక్కడ అడిగింది మనకు 40. సో ఈ విధంగా చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. దీనికి ప్రాక్టీస్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మ్యాథ్స్ భయము కష్టమని ఇప్పుడు భయపడకాకండి, చేస్తే చాలు, నెంబర్ ఆఫ్ టైం చేసుకుంటే. కానీ మనకుండే వీక్నెస్ ఏమంటే ఎంతసేపు సబ్జెక్ట్ చదువుతూ ఉంటాం, సోషల్ స్టడీస్, సైన్స్, తెలుగు, ఇంగ్లీష్, అదే. కానీ మ్యాథ్స్ను మీరు పెన్ను పెట్టి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. 80 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల ఒక ఫ్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించారు. అయితే ఆ బాట వైశాల్యం చదరపు మీటర్లు ఎంత. ఇప్పుడు నాకేముందంటే ఇది పొడవు ఉందండి, దీని పొడవు ఎంత 80 మీటర్లు, దీని పొడవు ఎంత 80 మీటర్లు ఉంది. మరి వెడల్పు ఎంత నాకంటే 40 మీటర్లు ఉంది. ఎంత నాకు 40 మీటర్లు ఉంది. ఇట్లా 80, ఇట్లా 80. ఇది ఒక ఫ్లాట్. దీని చుట్టూ ఏం చేశారు, దీని చుట్టూ 3 మీటర్ వెడల్పుతో ఇట్లా 3 మీటర్, ఇట్లా 3 మీటర్లు, ఇదంతా ఉంది 3 వెడల్పుతో బాట నిర్మించి. అంటే ఇక్కడ నాకు బాట ఎంత, ఇది ఒక బాట. ఓకే, ఇది బాట మనకు. ఇప్పుడు ఏమిది, ఇది బాట, ఇదంతా మనకు బాట. ఓకేనా, ఇదంతా మనకేమి బాట. అయితే ఆ బాట వైశాల్యం, ఇది ఈ యొక్క ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ యొక్క దీని వైశాల్యం ఎంతో చెప్పంటాడు. మనం ఏం చేయాలి, ఇప్పుడు మొత్తం వైశాల్యంలో నుంచి ఇది తీసేసాను అనుకోండి, ఈ మొత్తం మిగిలిపోతే ఇదే కదా మిగిలేదు ఇంకా. సో మనం ఎప్పుడు ఏం చేయాలంటే పెద్ద దీర్ఘచతురస్రానికి వైశాల్యము మైనస్ చిన్న దీర్ఘచతురస్రానికి వైశాల్యం చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అయితే మీరు గమనించండి, మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమన్నాడు వాడు, ఇది ఎంత అన్నాడు 80 అన్నాడు, ఇది ఎంత అన్నాడు 40 అన్నాడు. దీనికి వైశాల్యం ఎంత 80 × 40 ఎంత, ఎందుకంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, అంటే 80 × 40 కదా. సో 80 × 40 కదా, అంటే ఎంత 3200. అంటే నాకు లోపలికి తెలిసిపోయింది. ఇప్పుడు నాకు ఏమన్నాడు మళ్ళీ అంటే, ఇప్పుడు బయట చుట్టూ 3 మీటర్ వెడల్పుతో పాటు ఉందన్నాడు. అంటే ఇది ఎంత నాకు చెప్పింది, ఇది 80 కదా, ఇది 80 అంటే ఈ రొంత ఎంత నాకు మళ్ళీ 3 మీటర్లు ఉంది, పక్క 3 మీటర్లు ఉందా, ఈ పక్క మళ్ళీ ఇది 3 మీటర్లు ఉందా, ఇది 3 ఎంత అవుతుంది నాకు, సో 86 అవుతుంది, 86 అవుతుంది. మీరు వెడల్పు చూసుకుంటే ఇది ఎంతవరకు ఎంత నాకు 40 ఉందా, ఇది 40, ఈ పక్క మళ్ళీ 3 ఉందా, ఈ పక్క మళ్ళీ 3 ఉందా, అంటే ఇది 3 పెడితే ఎంత నాకు 46 అవుతుందా, సో 46. సో ఇప్పుడు మనం దీని ఏం చేయాలంటే ఇంటూ చేద్దాం. ఓకే, ఇప్పుడు 6 6 ఎంత 36, 8 6 ఎంత 48, 48 + 3 ఎంత 51. ఓకేనా, మళ్ళీ 4 6 24, 2 ఉంది,
8 4 32 + 2 34. సో 6 5 9 3 అంటే ఈ ఇదంతా నాకు ఎంత ఉందంటే సో 3956 ఉంది, 3956 ఉంది. మరి లోపల ఎంత ఉంది అంటే 3200 ఉంది. మరి తీసివేస్తే 6 5 7 ఆన్సర్ ఎంత 756. మరి 756 మనకు ఆన్సర్ ఉందా? 776 ఉంది, కానీ ఆన్సర్ లేదు. కాబట్టి క్వశ్చన్ ఇట్లే ఇచ్చారు, ఇది తప్పు అనమాట. అందుకనే 2019లో ఎవరితో ఎగ్జామ్ రాశారు వాళ్ళందరికీ కూడా మార్క్ యాడ్ అయ్యింది. సో ఆన్సర్ ఎంత నాకు 756. సో ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు మనకు అందరూ కూడా మార్క్ యాడ్ చేస్తారు. సో దీన్ని మీరు గమనించండి. ఓకే, ఒకసారి చేద్దాం మరి. ఓకే, ఒకసారి మీకు గతంలో ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు ఏమంటే నాకు ఒక పొలము ఉంది, ఇది మొత్తం ఎంత 40 ఉంది, ఇది ఎంత 80 ఉంది, ఇది ఎంత ఉంది 40 ఉంది. మరి దీని వైశాల్యం ఎంత అంటే లెంత్ ఉండి పెడితే కదా 8 4 ఎంత 3200, అది రాసి పక్కన పెట్టేసి. ఇప్పుడు నాకేమన్నాడు, దీని చుట్టూ 3 మీటర్ వెడల్పుతో, ఇది 3 ఇట్లా 3 వెడల్పుతో నాకేముందంటే బాట ఉంది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మరి ఈ రో అంతా 80 అయితే అంటే ఇంతవరకు ఇది ఎంత 80 అయితే ఇప్పుడు ఇక్కడ 3 ఉందా, ఇది మళ్ళీ 3 ఉందా, ఇట్లా 3 ఉందా, మొత్తం ఎంత 86 అవుతుందా? 86 ఉంది. ఇట్లా చూస్తే ఇది ఎంత వరకు ఇచ్చింది 40 ఇచ్చాడు, ఇదంతా 40. అయితే ఈ రో అంతా ఎంత ఉంది, మళ్ళీ 3 ఉందా, ఇట్లా మళ్ళీ ఎంత 3 ఉందా అంటే మొత్తం ఎంత × 36 అవుతుంది. దీని వైశాల్యం ఎంత అంటే లెంత్ ఉండి పెడితే కదా. సో 86 × 36, 86 × 46, 86 ఎంత 46. కాబట్టి 86 × 46 కాబట్టి ఇంకా ఉంది ఎంత 3956 అయింది. ఎందుకంటే ఇది ఒక 40, ఇది ఒక 40, ఇది ఒక 3 43, ఇది ఒక 3, సో 46. సో 46 కాబట్టి 86 × 46 ఎంత అంటే ఆన్సర్ 3956 వచ్చింది. మనకు కలిసిందేమి నా ఈ యొక్క మొత్తంలో ఇది ఎత్తేసామనుకోండి, మరి మీరు ఇదే కదా బాట. సో బాట వైశాల్యం ఇది ఈక్వల్ టు పెద్ద ప్లేట్ యొక్క వైశాల్యం మైనస్ చిన్న ప్లేట్ యొక్క వైశాల్యం వేసుకుంటే మనకు వచ్చేదే బాట వైశాల్యం. కొన్నిసార్లు ఏమిటంటే లోపల ఉంది అంటాడు. సో లోపల ఉంది అన్నప్పుడు ఏం చేద్దాం, మనం మైనస్ చేస్తాం, ఇటు 3 తీస్తాం, అట్లా 3 తీస్తాం, పైన ఇట్లా 3 తీస్తాం, ఇట్లా 3 తీస్తాం. సో బయట ఉంది అంటే కూడతాం, ఆ పక్క ఈ పక్క కూడతాం, లోపల ఉందంటే తీసివేస్తాం. ఇట్లా కూడా మనకు క్వశ్చన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మరి ఇప్పుడు మనకు 16,000 పైచులకు డిఎస్సి వేకెన్సీ వస్తున్నాయి కాబట్టి ఇక సంఖ్యంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కనిగిరి టీచర్స్ అకాడమీ, సో మాల్యాద్రి రెడ్డి సార్ స్టేట్ ఫేమ్ సైకాలజీ ఫ్యాకల్టీ గారి ఆధ్వర్యంలో కడప టర్నింగ్ పాయింట్ నందు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో కనిగిరిలో ఒక బ్రాంచ్ పోతూ ఉంటుంది, ఇక్కడ టర్నింగ్ పాయింట్ కడప నందు కూడా ఇంకొక కొత్తగా ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ కంప్లీట్గా రెసిడెన్షియల్ ట్రైనింగ్ స్టార్ట్ కాబోతుంది అనమాట. సో డిఎస్సి హెచ్జిడికి సంబంధించి ఇక్కడ మీకు మార్నింగ్ టు నైట్ వరకు స్టడీ అవర్స్, క్లాసెస్, డైలీ ఎగ్జామినేషన్స్, గ్రాండ్ టెస్టులతో పాటుగా మీకు ఆన్లైన్ ల్యాబ్ కూడా ఉంది. ఎందుకంటే మనకు టెట్ కానీ డిఎస్సి కానీ మనకి మీద జరిగేది మనకు ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ పరంగా ల్యాబ్ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. ఎందుకంటే టర్నింగ్ పాయింట్ ఆల్రెడీ మనకు తెలుసు, అందరూ కూడా బ్యాంక్స్, ఎస్ఎస్సి ఎందుకు చాలా ఫేమస్, అందుకని మన దగ్గర ల్యాబ్ కూడా ఉంది. ఇక్కడ ఇక ల్యాబ్లో మీరు ఎగ్జామ్స్ నైట్ టైం కూడా మీరు రాసుకోవచ్చు. మరి ఈ కోచింగ్ అనేది మనకు 23rd జూన్ 2024 నందు 4 నాడు టర్నింగ్ పాయింట్ కడప నందు డెమో క్లాస్ నిర్వహిస్తున్నాం అనమాట. ఆ తర్వాత క్లాసెస్ స్టార్ట్గా అవుతాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 9494869876కు మీరు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ ది ఛానల్. మీరు డౌట్స్ ఉంటే కమెంట్స్ తెలియపరచండి. థ్యాంక్ యూ.